ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్న గుప్త వారాహి నవరాత్రులు ఏ డేట్లో మొదలవుతున్నాయండి? ఈ 9 రోజులు కూడా ఉన్నటువంటి తిథుల గురించి, 9 రోజులు అమ్మకు చేయవలసినటువంటి అలంకరణలు, ఏ నైవేద్యాలు సమర్పించాలి, వారాహి అమ్మ పూజా విధానం, ఇంకా కలశ స్థాపన చేయవలసినటువంటి సమయం, ఉద్వాసన గురించి ఇవాల్టి వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులని అంటామండి. ఆశ్వేజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు మనం అమ్మవారిని ఏ విధంగా అయితే పూజిస్తామో, ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తామండి. ఎవరైతే ఈ వారాహి అమ్మవారిని పూజిస్తారో వారికి అన్న వస్త్రాలకు కొదవ లేకుండా ఉంటుందట. అలాగే వారాహి అమ్మవారు నవరాత్రుల ప్రారంభం ఆషాఢ మాసంలోనే రైతులు పొలానికి దుక్కులు దున్నుకొని వ్యవసాయ పనులు ప్రారంభిస్తానని, అమ్మవారి అనుగ్రహంతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు పంటలు పరిపుష్టంగా పండుతాయని కూడా చెబుతారండి. దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకులని అంటాం కదండి. ఆ 7 సప్తమాతృకులో ఒకరే ఈ వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవార ప్రస్తావన అయితే వస్తుందండి. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారు. ఇంకా శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణువుకు మరో రూపం, మహాలక్ష్మికి ప్రతిరూపం అని చెబుతారండి. సర్వమంగళ స్వరూపం, దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కావించటకు పాశమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు. ఇక అమ్మవారి రూపం విషయానికి వస్తే వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారండి. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో మనకు దర్శనమిస్తుందండి. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధనతో పరిష్కారం లభిస్తుందండి. అమ్మవారిని మనము ప్రీతిగా ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలు నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా న్యాయబద్ధమైన కోరిక అయితే అండి గుర్తుంచుకోవాలి. ఇది మాత్రం తప్పకుండా తీరుతుంది. భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న భూతగాథాలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇంతటి విశిష్టమైనటువంటి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు 2026 సంవత్సరంలో ఈ డేట్లో వస్తున్నాయి. ఒక్కో నవరాత్రికి ఒక్కో అమ్మవారి అలంకరణ గురించి ఇప్పుడు వివరంగా చూద్దామా అండి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్ల పాఠ్యమి తిథి జూలై 15వ తేదీ బుధవారం రోజు నుండి ప్రారంభమై శుక్ల నవమి తేదీ జూలై 23వ తేదీ గురువారం రోజుతో మనకి ఈ ఆషాఢ నవరాత్రులు అయితే ముగుస్తాయండి. వారాహి గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు జూలై 15వ తేదీ 2026 సంవత్సరం బుధవారం. ఈ రోజున ఉన్న తిథి నక్షత్రాలు పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజున అమ్మవారి యొక్క అలంకరణ వారాహి రూపంలో ఉన్మత్త వారాహిదేవి, అదే నవదుర్గల రూపంలో అయితే శైలపుత్రి దేవిగా భక్తుల నుండి పూజలు అందుకుంటారండి. ఈ రోజున అమ్మకి సమర్పించాల్సినటువంటి నైవేద్యం అండి పాల పాయసం, పొంగల్ని నివేదించాలి. ఇక రెండవ రోజు వచ్చేసండి జూలై 16వ తేదీ 2026 సంవత్సరం గురువారం రోజు. ఈ రోజున ఉన్న తిథి నక్షత్రాలు విద్యా తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున అమ్మవారి అలంకరణ వారాహి రూపంలో అయితే బృహ వారాహి దేవిగా, నవదుర్గల రూపంలో బ్రహ్మచారిణి దేవిగా భక్తుల నుండి పూజలు అందుకుంటారండి. ఈ రోజు నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి, పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి. నెక్స్ట్ వారాహి గుప్త నవరాత్రుల్లో మూడవ రోజు అండి జూలై 17వ తేదీ 2026 సంవత్సరం శుక్రవారం రోజు. ఈ రోజున ఉన్న తిథి నక్షత్రాలు తదియ తిథి, మఖ నక్షత్రం. ఈ రోజున అమ్మవారి అలంకరణ వచ్చేసి వారాహిదేవి రూపంలో అయితే స్వప్న వారాహిదేవి అండి, నవదుర్గ రూపంలో అయితే చంద్రఘంటాదేవిగా భక్తులు కొలుచుకుంటారు. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం కొబ్బరి అన్నం, బెల్లం పాయసాన్ని నివేదించాలండి. వారాహి గుప్త నవరాత్రుల్లో 4వ రోజు జూలై 18, 2026 సంవత్సరం శనివారం రోజు అండి. ఈ రోజున ఉన్న తిథి నక్షత్రాలు చవితి తిథి, పుబ్బ నక్షత్రం. అలంకరణ
అమ్మవారు ఈరోజు వారాహిదేవి రూపంలో అయితే కిరాత వారాహిదేవిగా, నవదుర్గల రూపంలో అయితే కూష్మాండదేవిగా భక్తులకి దర్శనమిస్తారండి. నైవేద్యము ఈ రోజు అమ్మవారికి దద్దోజనం అల్లంగారెలను నైవేద్యంగా నివేదించాలి. వారాహి గుప్త నవరాత్రుల్లో 5వ రోజు జూలై 19వ తేదీ 2026 ఆదివారం. ఈ రోజున ఉన్న తిథి నక్షత్రాలు పంచమి తిథి ఉత్తర నక్షత్రం. అలంకరణ అమ్మ వారాహి రూపంలో ఈరోజు శ్వేత వారాహిగా, నవదుర్గల రూపంలో అయితే స్కందమాతగా భక్తుల నుండి పూజలు అందుకుంటుందండి. అదేవిధంగా ఈ రోజు నైవేద్యంగా పెసరపప్పుతో వండినటువంటి అన్నం దద్దోజనాన్ని నివేదించాలి. దేవి నవరాత్రిలో భాగంగా 6వ రోజు అండి, జూలై 20వ తేదీ సోమవారం. ఈ రోజున్న తిథి నక్షత్రాలు షష్ఠి తిథి హస్త నక్షత్రం. అలంకరణ వారాహి రూపంలో అయితే అమ్మవారిని ధూప్ర వారాహిగా పూజించాలండి. అదే నవదుర్గల రూపంలో అయితే కాత్యాయని దేవి రూపంలో మనం పూజించుకోవాలి. నైవేద్యంగా పులిహోర కేసరిని నివేదించుకోవాలి. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అండి, జూలై 21వ తేదీ మంగళవారం రోజు. ఈ రోజున తిథి నక్షత్రాలు సప్తమి తిథి చిత్త నక్షత్రం. అలంకరణ వారాహి రూపంలో అయితే అమ్మ మహావారాహిగా దర్శనమిస్తుందండి. అదే నవదుర్గల రూపంలో అయితే కాళరాత్రి దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజు నైవేద్యంగా వివిధ రకాల పండ్లను నైవేద్యంగా నివేదించుకోవాలి. 8వ రోజు అండి, జూలై 22వ తేదీ బుధవారం రోజు అండి. ఈరోజు అష్టమి తిథి. నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం అండి. అలంకరణ వారాహి రూపంలో అయితే అమ్మ వార్తాలి వారాహి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అదే నవదుర్గల రూపంలో అయితే మహాగౌరి దేవిగా భక్తుల నుండి పూజలు అందుకుంటారండి. ఇకపోతే నైవేద్యం ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం చక్కెర పొంగలని నివేదించుకోవాలి. దేవి నవరాత్రుల్లో చివరి రోజు అండి, అంటే 9వ రోజు. ఈ రోజు జూలై 23వ తేదీ గురువారం రోజు నవమి తిథి అండి. నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజు అలంకరణ వారాహి రూపంలో అయితే అమ్మ దండకి వారాహిగా దర్శనమిస్తుంది. అదే నవదుర్గ రూపంలో అయితే సిద్ధిదాత్రి దేవిగా భక్తులకి దర్శనమిస్తుందండి. ఈ రోజు నైవేద్యం అమ్మకి ఈరోజు మన ఇంట్లో చివరి రోజు కాబట్టి మన శక్తి కొద్దీ ఏదైనా ఘనంగా అమ్మకి నివేదించుకోవచ్చండి. వారాహి నవరాత్రులకి కలశ స్థాపన సమయం ఏ రోజు చేసుకోవాలి అంటే అండి, జూలై 15వ తేదీ 2026 సంవత్సరం బుధవారం అండి. ఈ రోజు పాడ్యమి తిథి ఉంది కాబట్టి మనం సూర్యోదయం లోపే ఈ కలశ స్థాపన అనేది చేసుకోవాలి అండి. ఎందుకంటే వారాహి అమ్మకి ఎప్పుడైనా పూజ సూర్యాస్తమయం నుండి సూర్యోదయం లోపు అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపే అమ్మకి పీఠం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేసుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని నిష్టగా నవరాత్రి దీక్ష చేసుకున్నాక ఉద్వాసన ఏ రోజు చెప్పుకోవాలి అంటే 23వ తేదీ అండి. అంటే ఆ రోజు చివరి రోజు కదా. చివరి రోజు సాయంత్రం మన శక్తి కొద్దీ అమ్మకి సారె చీర ఇవన్నీ ఘనంగా సమర్పించుకుని ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవచ్చు. లేదు ఈరోజు చెప్పుకోకూడదు, మేము ఉదయం చెప్పుకుందాము అంటే నెక్స్ట్ డే వచ్చేసి మనకి శుక్రవారం అండి. ఆ రోజు అమ్మకి ఉద్వాసన చెప్పుకోకూడదు. తర్వాత రోజు వచ్చేసి జూలై 25వ తేదీ. ఈ రోజు మంచి ఏకాదశి తిథి ఉందండి. ఈరోజు తొలి ఏకాదశి కూడా. ఈ రోజున అమ్మకి ఉద్వాసన చెప్పుకోవచ్చు. ఇక ఈ నవరాత్రి పూజా విధానానికి వస్తే అండి, ఎవరైతే ఈ నవరాత్రిని నిష్టగా దీక్షగా ఈ 9 రోజులు కూడా అమ్మని భక్తిగా కొలుచుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక రోజు ముందుగా, అంటే నవరాత్రి స్టార్ట్ అవుతుందనగా ముందు రోజే మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. పూజకు కావాల్సినటువంటివన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మీ పూజ గదిలో ఒక పీఠం పెట్టి దాని మీద ఎర్రని బ్లౌజ్ పీస్ పరుచుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహమైనా పెట్టుకోవచ్చు. ఏది మా దగ్గర ఈ వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఫోటో కానీ విగ్రహం కానీ ఏవీ లేదు అంటే లలిత అమ్మవారి చిత్రపటం లేదా దుర్గా అమ్మవారి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఈ ఫొటోస్ విగ్రహాలన్నీ మనం ముందుగానే రెడీ చేసుకోవాలండి. ఈ నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే రోజు, అంటే మనం ఏ రోజైతే మొదలవుతుందో పాడ్యమి రోజు అండి, ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోవాలండి. ఎవరికైనా మీకు అవకాశం ఉంటే దీక్ష వస్త్రాలు అనేది ఒకవేళ ఎవరికైనా ఈ దీక్ష వస్త్రాలు అనేది ధరించడం కుదరకపోతే ఎవరైతే ఈ నవరాత్రి దీక్ష చేస్తున్నారో వాళ్ళ మెడలో ఒక కండువ కూడా ఈ 9 రోజులు మనం వేసుకోవచ్చండి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో ఈ నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకోవాలండి. తర్వాత ముందుగా గణపతి ప్రార్థనతో చేసి ఈ పూజ ప్రారంభించుకోవాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది.
ఎర్రటి చీర, ఎర్రని గాజులు ఈ 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. చాలా మంచిది. పూజలో వారాహి అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుకోవాలండి. వీటితో పాటు కుదిరితే లలిత పారాయణ చేసుకోండి. చాలా మంచిది. వారాహి మాత అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలండి. ముఖ్యంగా ఈ వారాహి అమ్మకి పూజలో ఎర్రటి పూలను ఉపయోగిస్తే చాలా మంచిదన్నమాట. అదేవిధంగా నైవేద్యంగా దానిమ్మ గింజలండి, దుంపలు అంటే భూమిలో దొరికే దుంపలు కూడా అమ్మకి చాలా ఇష్టం. అంటే వేరుశెనగలు, చిలకడ దుంపలు ఇలాంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇకపోతే బెల్లం పానకం మాత్రం ప్రతిరోజు కూడా పూజలో తప్పనిసరిగా ఇవ్వాలండి. ఈ నవరాత్రి దీక్ష సంకల్పం చెప్పుకొని నియమ నిష్టలతో చేయాలి అనుకున్న వాళ్ళైతే కఠినమైనటువంటి నియమాలు అయితే పాటించాల్సి ఉంటుందండి. ఈ నవరాత్రి చేసేవాళ్ళు చెప్పులకి దూరంగా ఉండాలండి. అదేవిధంగా మాంసము, మద్యము తీసుకోకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. మంచం మీద పడుకోకూడదండి. ఒక నేల మీద చాప వేసుకొని పడుకోవచ్చండి. ఈ 9 రోజులు కూడా ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా స్నానం చేసి అమ్మవారికి దీపం, ధూపం నైవేద్యం అనేది సంబంధించుకోవాలి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం అనేది ఈ 9 రోజుల్లో చేస్తే విశేషమైనటువంటి ఫలితం అయితే వస్తుందండి. ఎవరైనా ఈ నవరాత్రి దీక్షని ఇంత నియమ నిష్టలతో మేము చేయలేము అనుకున్న వాళ్ళు మీ పూజా మందిరంలో వారాహి అమ్మ ఫోటో పెట్టుకొని మామూలు పూజ కూడా చేసుకోవచ్చండి. భక్తి శ్రద్ధలు చేసుకుంటే కూడా మీకు అంతే ఫలితం అయితే దక్కుతుంది. ఈ స్తోత్ర పారాయణ చేయడం, కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మీరు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు ఉదయం, సాయంత్రం చదివితే సరిపోతుందండి. చాలా సులభంగా అండి. మీ పనులు చేసుకుంటూ అంటే జాబ్‌కి వెళ్ళేవాళ్ళు జాబు, షాపులకి వెళ్ళేవాళ్ళు షాప్ అట్లా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ కూడా ఈ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసుకోవచ్చనమాట. అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేస్తే మాత్రం ఇంకా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అన్ని సుఖాలైతే మీ దగ్గరికి వచ్చేస్తాయండి. అమ్మవారి పీఠం ముందు మనం సమర్పించే ఈ చీర, గాజులు ఆరోగ్యం బాగలేని వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేస్తుందండి. పెళ్లి కాని స్త్రీలకైతే శీఘ్రంగా పెళ్లి అయ్యేలా చేస్తుంది. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే కూడా వాళ్ళకి సంతాన భాగ్యాన్ని అయితే కలిగిస్తుందండి. అమ్మవారి ముందు మనం కుంకుమార్చన చేస్తాం కదండి. ఈ 9 రోజులు కూడా ఆ కుంకుమ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ కుంకుమను జాగ్రత్తగా దాచిపెట్టుకొని ప్రతిరోజు కూడా మీరు ఈ కుంకుమను ధరించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. అవకాశం ఉన్నవారు ఈ 9 రోజులు కూడా అమ్మవారి ముందు ఇంట్లో అఖండ దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు, విపరీత ప్రభావాలు, నెగెటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నవరాత్రి దీక్ష చేయడం వల్ల మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందండి. ఈ దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ దీక్ష వల్ల మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అద్భుతమైన విజయాలైతే దక్కుతాయండి. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.